సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగ ఉద్యమాన్ని వక్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. నిరుద్యోగ ఉద్యమంలో రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సమస్యలపై నిరుద్యోగులు లేవనెత్తిన డిమాండ్లు న్యాయపరమైనవా కావా అని చర్చించాల్సిన సీఎం వక్రీకరించి మాట్లాడడం సమంజసం కాదన్నారు. భేషజాలకు పోకుండా నిరుద్యోగ సమస్యలను సీఎం పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. నిరుద్యోగుల డిమాండ్ సమంజసమైనవా న్యాయమైనవా కావనేదే మాట్లాడాలి. ఇప్పుడు నిరుద్యోగం 4 డిమాండ్లు కొడుతున్నాం. గ్రూప్ 1లో 1:100 కావాలి. ఎక్కువ మందికి అవకాశం రావాలి. మేము ఒకసారి ఆబ్జెక్టివ్ టైప్లో మా సత్తా బయటపడదు, థియరీ లోపల మా సత్తా బయటపడుతుందని అడుగుతున్నారు. అందుకే థియరీకి ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి. గ్రూప్ 1లో రిజర్వేషన్లలో అన్యాయం జరిగింది బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు. అందుకే ఎక్కువ మంది నిలిస్తే మాకు అన్ని అవకాశాలు వస్తాయని కోరుతున్నారు. ఇది మెయిన్గా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కోరుతున్నారు. కాబట్టి అందులోపల భేషజాలకు పోకుండా, పట్టింపులకు పోకుండా ముఖ్యమంత్రి గారు మొండి పట్టుదల ఉండవద్దు. ప్రజల సమస్యలను పరిష్కరించాలనే దిశగా పోవాలి. దీనికి సానుకూలంగా పాజిటివ్గా థింకింగ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. మేము అడిగింది చదువుకోవడానికి ఒక 2 నెలలు గడువు ఏమయ్యా అని చెప్తే ఉద్యమాలు చేయకుండా గత టీఆర్ఎస్ వాళ్ళు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు మా మీద బట్ట చెప్పి మీరేస్తున్నారనే మాట వెనక తీసుకోవాలి. మేము నిరుద్యోగులము, మా గొంతమ్మ కోరికలు కాదు. మేము అడిగేది 2 నెలలు పోస్ట్పోన్ చేయాలి. మేము చదువుకోవడానికి సిలబస్ చాలా టైట్గా ఉంది, ఒత్తిడిగా ఉంది. మీరు అట్లా అంటే ముందే సిలబస్ రిలీజ్ చేసి చదువుకోమని చెప్పి నిరుద్యోగులకు చెప్తే చదువుకొని మేము టైం కూడా అడిగే వాళ్ళు కాదు. కాబట్టి వెంటనే 2 నెలలు టైం పొడిగించాలి.